అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. సంఘంలో 5 రకాల తెగలు ఉంటారు. మొదటిది సహకారులు. వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు, దేవుని యొక్క సేవకునితో కలిసి సంఘంతో కలిసి సహకరిస్తూ ఉంటారు. కేవలం నిస్వార్థంగా మాత్రం పనిచేస్తారు సహకారులు. రెండో వాళ్ళు సోమరులు. వాక్యం వింటారు, కానుకేసి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకి దేవునితో వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఒకవేళ మీటింగ్ పెట్టారు అనుకోండి, నాది 1000 రూపాయలు, మాది 2000, మాది 3000, మా అబ్బాయి భోజనం పెట్టుకుంటాడు, మేము రైస్ ఇస్తాం, మేము కూరగాయలు ఇస్తాం. ఇది బ్యాచ్ అనమాట, సోమరు బ్యాచ్. ఇది వాక్యం వినరు, వాక్యం పట్టించుకోరు, కేవలం ఇచ్చేం కదా సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. ఇది రెండో గుంపు. మూడో గుంపు విమర్శకులు. ఎవరు పిలిచారు రండి, ఏం మాటలు మాట్లాడటం అది, ఈయన మాటలు అని చెప్పి కేవలం విమర్శించడానికి మాత్రం వస్తారు, వాక్యం మాత్రం వినరు వాళ్ళు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, తప్పు కనుకోకండి. బైబిల్స్ తీసుకురాని వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు కదా ఇక్కడ. బైబిల్స్ తీసుకురాని వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు కదా. అంటే మీకు అందరు కంఠస్థం వచ్చేసింది అంటారు బైబిల్. అలాగైతే మీకు వందనాలు. నేను ఏసికాలో చదువుకుంటా ఉన్నప్పుడు మా సార్ ఒక ఆయన ట్రాన్స్లేట్ చేసేవారు. ఆయన బైబిల్ తీయరు, కామా ఫుల్ స్టాప్తో సహా చెప్తారు. నేను తప్పు చదివినా. అలాంటి ఇక్కడ ఉంటే మీ అందరికి వందనాలు. బైబిల్ లేకుండా బయటికి రాకండి, నటించడానికైనా తీసుకురండి, ఎట్లాంటి సమయాలను తీసుకురండి ప్లీజ్. బైబిల్ లేకుండా రాకండి, ఎందుకంటే మన దేవుని సంబంధం కదా, రైట్. మూడోది విమర్శకులు. నాలుగోది పరిపాలకులు. వీళ్ళకి మారు మనసు ఉండదు, పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళ పరిపాలన కోసం ఏమైనా చేస్తారు. అలా పరిపాలిస్తూ లోకాన్ని సంఘంలో తీసుకొస్తారు, సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆధిపత్యం కోసం పాకులాడుతూ ఉంటారు. ఆ కేటగిరీ ఆవిడ మాట కాదంటే విచ్ఛిన్నమే. వాక్యం చెప్పగానే గ్రూప్ చేస్తుంట ఆవిడ, చేసి అందరిని విభాగిస్తూ ఉంటుందంట ఆవిడ. ఐదో వాళ్ళు ప్రదర్శకులు. వీళ్ళ ప్రదర్శన మామూలుగా ఉండదు. వాక్యం చెప్పగానే దొల్లి ఏడుస్తూ ఉంటారు. అర్థమవుతుందండి, ఇంటికి వెళ్ళి దొల్లబెట్టి కొడతా ఉంటారు అందరిని. ఇక్కడే ప్రదర్శన మాత్రమే. ఈ 5 కేటగిరీస్లో మీరు మామూలుగా ఏ కేటగిరీకి వచ్చి ఉంటారు మీకు అర్థమైపోయి ఉండాలి కదా. ఏ కేటగిరీ? మీరందరూ సహకారులే అని అనుకుంటున్నాను నేను. ఎందుకని? మీ మొక్కలు అలా కనబడుతున్నాయి కాబట్టి మంచోళ్ళు, మీరందరూ సహకారులే. సహకారులైన వాళ్ళు సువార్త కోసం చావనన్నా చస్తారు. మిగిలిన కేటగిరీల వాళ్ళు సహకరించే వాళ్ళని చంపేస్తారు. మీరు ఏ కేటగిరీని మీరు తెలుసుకోండి. ఆ మాట చెప్పిన తర్వాత ఇక్కడ రాయబడిన మాట,